కొంతమందికి ఈ రోజుల్లో రోగం ఎంత భారం అండి కదండి. ఒక రోగి ఇంట్లో ఉంటే ఎంత భారమో. ఒక ఆమె అంటుంది, పాస్టర్ గారు త్వరగా చచ్చిపోతే బాగుండండి. ఎందుకమ్మా ఆ మాట అంటున్నావు? నా రోగం నా ఇంట్లో వాళ్ళకి చాలా భారం అయిపోయిందండి. చూసేవాళ్ళు లేరండి, పట్టించుకునే వాళ్ళు లేరండి, కనీసం ఇడ్లీ తిన్నావా అని అడిగేవాళ్ళు కూడా లేరండి. ఇడ్లీ పెట్టడమే కష్టం అయిపోయింది. ఎందుకు నేను బ్రతుకుంటాం? పాస్టర్ గారు ఎంత బాధపడుతుందో. ప్రియమైన దేవుని బిడ్డారా, మనుషులు నీ భారాన్ని మోయలేకపోవచ్చు, మనుషులు నీ భారాన్ని భరించలేకపోవచ్చు. నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మన భారం మోసిన దేవుడు ఆయన చెప్తున్న మాట ఏం తెలుసా? ప్రభువు స్తుతినందును గాక ఆయన అనుదినము మన భారాలన్నీ ఏం చేస్తున్నాడు? భరించుచున్నాడు. హల్లెలూయా. గట్టి అప్పుడు ఇంక చిన్నగా హల్లెలూయా. మీరు ఇంకేం మీ భారాలు లేవు అనుకుంటా, మీకు భారాలు లేవేమో కదా. నిజంగా భారాలు ఉన్న వాళ్ళంతా గట్టి చెప్పండి హల్లెలూయా.